హాయ్ మామ, మనం అయితే మళ్ళీ కొత్త వీడియో అయితే చేయబోతున్నాం ఇప్పుడు. ఎందుకంటే ఇది మొన్న చేసిన వీడియోనే మామ, కాకపోతే మొన్న చేసింది అయితే ట్రాఫిక్ రైడర్ మామూలు గేమ్ మామ. కానీ ఇదైతే హ్యాక్. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మామ అది హ్యాక్ ఎలా చేయాలో. ఇప్పుడైతే మనం చూడొచ్చు మామ, ఇదిగోండి మొత్తం అన్లిమిటెడ్ కాయిన్స్, అన్లిమిటెడ్ మనీ. బండి కూడా చూడవచ్చు మామ. అందులో అయితే స్కూటీ ఇచ్చాడు, ఇందులో మాత్రం స్పోర్ట్స్ బైక్ ఇచ్చాడు. ఇప్పుడైతే మనం వెళ్ళి బండిల్స్ అయితే చూద్దాం, అదే బైక్స్ చూద్దాం. ఇదిగోండి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అన్నీ అయితే మనం అయితే అన్లాక్ చేసేద్దాం. ఇదిగోండి మన దగ్గర మనీ చూడండి ఒకసారి మీరైతే. ఫస్ట్ అండి పెద్ద బండి కొందాం. కొనేసాం మామ ఇదైతే మనం. ఇదిగోండి ఇప్పుడు మనం ఎంత ఖర్చు పెట్టినా సరే మామ, ఇదైతే మనీ అయితే అసలు అవ్వదు అనమాట. నేనైతే మీకు ఒక్కో బైక్ రైడ్ చేసి చూపిస్తా. నెక్స్ట్ వీడియోలో హ్యాక్ ఎలా ఎక్కించాలో కూడా చూపిస్తాను మామ నేనైతే. ఫస్ట్ అయితే బైక్ అన్లాక్ చేసుకున్నాం. ఓకే, అన్నీ అయితే అవ్వ మామ. ఇదైతే కొన్ని రియల్ మనీ అయితే కావాలంట మనకి. ఎందుకు కావ ఇదైతే 5000 రియల్ మనీ అంటే ఎందుకు మనకి ఒక్క. ఈ బండి మన స్టార్టింగ్లో ఫ్రీగా ఇచ్చాడు కదా మనం. ఇదిగోండి ఇదే అది. ఓకే మనం అయితే అన్ని బండ్లు అయితే తీసేసాం. బైక్స్ మనం తీసిన దాళ్ళు ఇంకా ఒకటే ఉంది, అదైతే చూపిస్తాను అండి. ఎక్కడ ఇది కూడా మిగతా అన్నీ తీసేస్తాం మామ. ఇదిగోండి ఇది ఒక్కటి తీయలే, ఎందుకంటే ఇది రియల్ మనీ అనమాట. అది 5000 మామ. అది రియల్ మనీ 5000 అన్నమాట. అది మనమైతే తీయడం బొక్క, అది వేస్ట్ అని చెప్పచ్చు. చూడండి మా, ఇప్పుడైతే మనం ఈ పెద్ద 2 చక్రాలతో అయితే మనం ఇప్పుడైతే స్పీడ్ అయితే వెళ్ళబోతున్నాం. మీరు చూడవచ్చు కాయిన్స్ కూడా ఎన్నో అవ్వలేదు, ఇంకా చాలా తక్కువ అంటే తక్కువని. మా ఈ మధ్యలో అయితే షార్ట్స్ పెడుతున్నాను కదా, మీరైతే చాలా సపోర్ట్ అయితే చేస్తాను నాకు. థ్యాంక్స్ మావా. అలాగే లైక్ చేయండి మావా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొత్త వీడియోలు అయితే నాకు చేయాలనిపిస్తుంది. మరి ఇంకా నేను కొత్త చేస్తూ ఉంటాం మావా. నెక్స్ట్ అయితే మనం ఈ బండి అది హ్యాక్ ఎలా ఎక్కించాలి ఈ గేమ్ అని చెప్తాను మావ. అయితే నేను అయితే నాకు తెలియదు మామ, ఇందాకే నా ఫ్రెండ్ అయితే చెప్పాడన్నమాట, ప్రదీప్ అని ఒక అబ్బాయి. అదే మామ నేనైతే డీపీ పెట్టాను కదా ఫోటోలో, అందులో నా పక్కన ఉన్న మా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట ఇద్దరం. చూడొచ్చు మామ. ఇదిగోండి బండి అయితే ఇది రెడ్ కలర్ 2 వీల్స్ అయితే ఉన్నాయి, చాలా పవర్ అన్నమాట ఇదైతే. ఓకే మామ, మనం అయితే ఇప్పుడు అయితే దీన్ని రైడ్ చేద్దాం. సింపుల్ మా, చాలా సింపుల్ అయితే అయిపోయింది.
అయితే యాక్సిడెంట్ అయిపోయింది. ఓకే మనమైతే మళ్ళీ ఫినిష్ చేసేసాం. ఓకే మనం అయితే ఇప్పుడు నెక్స్ట్ బైక్ అయితే ట్రై చేసి చూద్దాం. ఇది కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ బైక్ అయితే ట్రై చేద్దాం. సేమ్ ఇదే ఒకలాగా ఉంది, కాకపోతే ఇది కొంచెం తక్కువ అనమాట స్పీడ్. మీరు చూసుకోవచ్చు పవర్ అయితే ఇది 280 ఉంది 320కి. ఇది హైయెస్ట్ అయితే మా ఇది. ఇంకా మనకి ఇష్టమైన బైక్స్ చూద్దాం. ఇదిగోండి మామ, నింజా కౌసాకి H2R, కౌసాకి నింజా H2R. ఇదే మా అయితే మనైతే ఇప్పుడు దీన్ని ఒక బండి చూసొద్దాం ఉండండి ఒకసారి ఫస్ట్ నుంచి. ఇదిగోండి అయితే స్కూటీ, ఇదైతే స్కూటర్ అన్నమాట. ఇదైతే ఓల్డ్ బైక్. ఇదైతే కొండలు ఎక్కుతారు చూడండి ఆ బండి అన్నమాట ఇది. ఇది RX 100. ఇది అంటే మనం వాడే బైక్స్లో మా ఇదైతే నేను చెప్పేది. ఇది చూడడానికి ఇది జావాలా ఉంది. ఇది బైక్ నాకైతే తెలియదు మా, మీరైతే కామెంట్ చేయండి బైక్స్ కొన్ని. ఇది GT. ఇది నాకు తెలిసి RS 200. ఇది కవర్డా ఏదో అనుకుంటున్నాను నాకు తెలిసి బైక్. అది తెలీదు, ఇది తెలియమో నాకైతే. మళ్ళా ఇది తెలీదు. ఇంకా ఇవన్నీ మీరైతే కామెంట్ చేయండి మామ, ఎన్ని బైక్స్ పేర్లు. ఇందులో కొన్ని స్పోర్ట్స్ కూడా ఉన్నాయి, అన్ని స్పోర్ట్స్ సగం పైగా. దీని సైలెన్సర్ చూడండి ఒక్కసారి మీరైతే. ఇదిగోండి డబాన్ సైలెన్సర్. బండి కూడా బాగుంది ఇది. నెక్స్ట్ ఇంకా అలా వెళ్ళిపోయి చూసుకుంటే చాలా బైక్స్ అయితే ఉన్నాయి మామ. ఇది కూడా మనం తీయలేదు అలా, ఇది ఒక్క బైకే. ఇది కూడా స్పీడ్ ఎక్కువ అనమాట, కొంచెం పర్లేదు. ఇది కూడా పెద్ద ఇంజినే చెప్పాలంటే, స్పీడ్ ఎక్కువ ఇది కూడా కొంచెం. ఇంతకొచ్చి మన నింజా H2R చూసేసాం మామ. ఇదిగోండి ఇది. ఇంకా మన బండి అయితే ఇది అనమాట. ఇంక ఇదే పెడదాం. మన దగ్గర ఈ బండి ఉన్నా సరే, ఇది ఉన్నా సరే, ఇది కూడా స్పీడ్ అనుకుంటా. మరి అయితే కౌసాకి మీద వెళ్తాం మామ ఇప్పుడైతే ప్రస్తుతం. కౌసాకి మీద అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం స్పీడ్ ఎలా ఉందో టెస్ట్ చేద్దాం. సౌండ్ కూడా టెస్ట్ చేద్దాం. దీన్ని కూడా యాక్సిడెంట్ అయిపోయింది మామ మనకైతే. మామ మనం అయితే ఇప్పుడు ఇలా ఆడుతున్నాం కదా, మీరైతే నాకు కొంచెం సపోర్ట్ చేయండి. నేను కూడా నెక్స్ట్ వీడియోలో ఈ హ్యాక్ ఎలా ఎక్కించాలి అని అయితే నేను చెప్తాను. మీరైతే కామెంట్ చేయండి మామ. బ్రో హ్యాక్ ఎలా ఎక్కించాలని కామెంట్ చేయండి. జస్ట్ బ్రో హ్యాక్ అని పెట్టి చాలు, నేనైతే వీడియో అది కూడా వెంటనే పెడతాను. ఓకే ఓకే అన్న. అందరికైతే ఈ వీడియో షేర్ చేయండి మామ.
ఇప్పుడు నెక్స్ట్ బైక్ మళ్ళీ ట్రై చేద్దాం ఏదో ఒకటి. దేవుడు మన కౌసాకి నింజా H2R బండి అయితే చాలా బాగుంది మామ. ఇది నా ఇష్టమైన డ్రీమ్ బైక్ అనమాట, ఎప్పటికైనా కొనాలని ఆశ. ఇప్పుడైతే మనం దీనికి స్పీడ్ కంపేర్ చేసి చూద్దాం. అమ్మో ఇదే ఎక్కువ ఉంది, దీని పవర్ కూడా ఇంకా ఉంది మా. అయితే దీన్ని ఫుల్ఫిల్ చేసేద్దాం. స్పీడ్ ఫినిష్ అయిపోయింది. ఇది కూడా ఫినిష్ అయిపోయింది. మనం అయితే ఇందాయించి మనం జస్ట్ మామూలుగా వాడేమంతే, దీన్ని అసలు ఫుల్ఫిల్ చేయలే. కానీ ఇప్పుడు మనం దీన్ని మొత్తం ఫుల్ఫిల్ చేసేసాం అనమాట. ఇది చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరైతే చూడట్టు సౌండ్ కానీ ఏది కానీ మొత్తం అంతా. మనం కలర్ కూడా చేంజ్ చేద్దాం. వైట్ బాగుందా, బ్లాక్ అయితే నచ్చింది నాకు, కొంచెం బ్లాక్ లుక్గా ఉంది. వైట్ కూడా బాగుంది అనుకుంటే వైట్ మీద వెళ్దామా, లేకపోతే ఓకే వైట్ కొనేద్దాం. మొత్తం ఇప్పుడు అలాగ మనం రిచ్ అయిపోయాం కాబట్టి రిచ్ గిడ్డే కొనేద్దాం. ఉన్నాయి పేర్లు అయితే మనకి ఎందుకు తీసుకున్నా, ఎందుకు మనకైతే వద్దు అని బొక్క అనిపిస్తుంది. మరి మన నింజాకు కూడా మొత్తం అయితే మార్చేద్దాం అంత సెట్. ఎందుకైతే మనం ఎప్పుడైతే వాడేది ఇప్పుడు ఈ నింజా H2R, ఇంకా ఈ రెడ్ బైక్ మనం వైట్ చేసాం ఈ బైక్ ఒకటి. ఇప్పుడైతే మనం ఫస్ట్ దీన్ని అయితే టెస్ట్ చేద్దాం. ఓకే లెట్స్ స్టార్ట్. సౌండ్ చూడండి, 8 కార్స్ అంతే అండి. గుద్దిపడి పర్లేదు, రిచ్ కిడ్ మనం అనే ఉద్దేశం. మళ్ళీ కుదేసాం, పర్లేదు మళ్ళీ విడదాం. చిరాకు వచ్చేది మా బుద్ధి. ఇప్పుడు ఎందుకంటే మనం అయితే టన్నుల లోపల నుంచి వెళ్ళాం అనమాట, గృహలో నుంచి వెళ్ళాం మనం, అందుకే అంత వంట సౌండ్ అయితే మొదలైంది. ఓకే మనం అయితే ఇప్పుడు కౌసాకి నింజాతో అయితే మనం ఇప్పుడైతే వెళ్దాం ఒకసారి దాని మీద. దాని సౌండ్ ఎలా ఉందో మనం అయితే టెస్ట్ చేద్దాం. మన కౌసాకి ఓకే ఓకే మనమైతే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా చూసారు కదా మీరు.
అయితే అవ్వలే మనం ఇంకా మనం సేమ్ ఇంకా మనం ఇంకొక మనం ఎలా గుర్తిస్తున్నాం అయితే బ్యాక్ అయితే వచ్చేద్దాం. సరే మనం చెప్పినట్టయితే మళ్ళీ వీడియోలో అయితే నేనైతే ఈ హ్యాక్ ఎలా ఎక్కించాలి అనేది అయితే చెప్తాను మామ. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మామ. ఇదిగోండి మా కౌసకి నింజా. సరే మామ అయితే ఇంకా ఉంటా, బాయ్.